వాట్సాప్ డాడ్, వాట్సాప్, ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? సారీ నేను చూసుకోలేదు. ఐ వాజ్ లాస్ట్ ఇన్ మై థాట్స్. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, చిన్న వర్క్ టెన్షన్, దాట్స్ ఇట్, జస్ట్ క్యాజువల్. తలకి దెబ్బేంటి? ఓహో, డోంట్ ఆస్క్ మీ. లాస్ట్ నైట్ పార్టీ చేసుకున్నాము, దానిలో కొంచెం ఒకటి ఎక్కువగా తాగి జోష్లో చేసి కొట్టాడు అండ్ ఆ బాటిల్ తగిలింది అంతే. బాటిల్ తలకి తగిలినట్టు లేదు, ఎవటో బాటిల్ తలకేసి గట్టి కొట్టినట్టుంది. నో డాడ్, అలాంటిదేం లేదు, నేను చెప్తున్నా కదా, జస్ట్ చిల్. యూ జస్ట్ షట్ అప్. నేను నీ అబ్బన్రా. నువ్వు దేంతో తిరుగుతున్నావో దేంతో పడుకుంటున్నావో నాకు తెలుసు. నిన్ను ఎవడు కొట్టాడో ఎందుకు కొట్టాడో నాకు తెలీదు అనుకుంటున్నావా? వాడిని వదలండి డాడ్, కందిరీగలా వచ్చి కుట్టి వెళ్ళిపోయాడు. అయినా నా బాధంతా వాడు నన్ను కొట్టినందుకు కాదు, అన్నేసి మాట్లాడినా చూడండి, కాలిపోతుంది కిందంతా. నీకే కాదు, నా కొడుకుని కొట్టినందుకు నాకు కూడా కాలుతుంది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలనుంది. నీకు పచ్చిగా ఒక విషయం చెప్తా విను. నేను 20 నిమిషాలు సుఖపడితే పుట్టావు నువ్వు. నేను 20 సంవత్సరాలు కష్టపడితే ఈ సామ్రాజ్యం పుట్టింది. నాకు రెండిట్లో ఏది ఎక్కువ అనుకుంటే నేను నా కష్టాన్నే నమ్ముకుంటాను. అయితే ఇప్పుడేంటి, అన్నీ మూసుకొని కూర్చోనా? అవును, నీ మీద ఎగిరేవాడి ముందు నువ్వు తగ్గాలి, అప్పుడు వాడు తగ్గుతాడు. టైం చూసుకున్నప్పుడు మనం వాడి మీదకి ఎగరాలి. ఆ ఎగరడం ఎలా ఉండాలంటే, రెప్ప మూసి తెరిచేలోపు జింక మెడ పులి నోట్లో ఉన్నట్టుండాలి. అయినా వాడి ముందు నన్ను తగ్గమంటారేంటి? ఇదే, ఈ ఆవేశమే తగ్గించుకొని ఉంటే మంచిది. దేన్నన్నా తీసుకుని ఎటన్నా పో, వాడి సంగతి నేను చూసుకుంటా. మొన్న ఈ అమ్మాయిని చూసాను, ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది, కానీ ఈ వయసులో నాకు బాగుండదేమో బాబు. ఛీ, పంతులు గారు కూడా పని చేస్తారు నా మీద. చందు వచ్చాడు. జై శ్రీరామ్. లక్ష్మీదేవిని తీసుకొచ్చిన గుడి పనులు స్టార్ట్ చేద్దామా? ఎన్ని డబ్బులు ఎడికెళ్ళి తీసుకొచ్చినావురా? అప్పు చేసావా? అమ్మనడి తీసుకొచ్చావా ఏంటి? తాడిని తన్నేటోడు ఉంటే ఆడి తలని తన్నేటోడు ఇంకోడు ఉంటాడు, ఆడే చందుగాడు. మా ఏరియాలో కార్పొరేటర్ గాడు అందరి నెత్తుల మీద చెయ్యి సంపాదించిండు. నేను వెళ్ళి ఆ నెత్తి మీద చెయ్యేసిన, ఇగో పైసలు తీసుకొచ్చిన. మీ అందరికీ ఒక చిన్న ఫ్లాష్ కట్టేస్తా. ఇంకేంటేందన్నా, ఎందుకు వచ్చావని అడుగు, నీ మనసులో ఉంది అదే కదా. రే, అంతా బానే ఉంది కానీ మధ్యలో దేవి నాగవాళ్ళ పేరు ఎందుకు వాడవరా? అరే, అక్క పేరు వాడినా కాబట్టే పైసలు వచ్చినాయి. అక్క పేరు చెప్తే ఎవ్వడైనా భయపడాలి. అక్క స్టార్ మేకర్ రా. అక్క చెయ్యి చాలా మంచిది. ఏంటో రామానుజన్, లేపి ఒకసారి వెళ్ళరా, రాయే. ఇగో పైసల్, ఇక మనం మన రాముణ్ణి అలంకరించుకుందామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఓయ్ పందిరి మొత్తం పీకేస్తున్నాం, కొత్త పందిరి వేస్తున్నాం, ఓకే కదా? ఏంటో ఏంది రామాంజన్, ఏంది గట్లనో బీపీ టాబ్లెట్లు వేసుకోలే? మీరంతా గుడి కోసం ఎంతో కష్టపడుతున్నారు, నేనేమీ చేయలేకపోతున్నా. రామ రామ అన్నందుకు రామచిలుక జన్మ ధన్యమైంది. వారధి కట్టడానికి మట్టి అందించిన ఉడత జీవితము ధన్యమైంది. నేను చిన్న సహాయం కూడా చేయలేకపోతున్నాను. ఏమిటో నా జీవితం. పంతులు గారు, ఏంటి ప్రసాదమేం లేదా? ప్రసాదమా? ప్రసాదం ప్రసాదం లేదయ్యా. రామానుజన్, ఇందాక నీకు బీపీ వచ్చేదో మాట్లాడినావు, ఏందది? ఏం మాట్లాడాను? హే అదే, ఈడు కూర్చున్నప్పుడు ఏదో మాట్లాడినావు కదా. అదే, మీరందరూ గుడి కోసం చాలా చేస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నానని బాధపడ్డాను. ప్రసాదం చేయి, ప్రసాదం చేయి. ప్రసాదమా? అదే అబ్బా, ఫస్ట్ టైం నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వు క్యాన్తో ఇంత స్వీట్ తెచ్చినావు కదా. అవును. ఆ క్యాన్ కూడా నాకే ఇచ్చేసినావు తినమని. స్వీటు మీ నాన్న నేర్పించినని చెప్పినావు. అదే మన గుడి ప్రసాదం. చేస్తావా? అలాగే చేస్తాను, బాగా చేస్తాను. అరే పంచేయండి రా, దిక్కులేం చూస్తున్నారు? హాయ్, ఐఎమ్ అనూప్ చంద్, CEO ఆఫ్ అనూప్ చంద్ గ్రూప్స్. ఫాదర్ ఆఫ్ వేదాంత్ చంద్, రైట్? ఎగ్జాక్ట్లీ. మొన్న మా ఓడికి 2 తగిలించావంట కదా. తప్పు చేశాడు, కుర్రతనం కదా, ఆవేశం ఎక్కువ. అయినా నువ్వు కూడా తప్పు చేసావు కొట్టి. అయినా కొట్టడాలు, కోపాలు ఇవన్నీ ఇప్పుడెందుకు? పాయింట్కి వస్తున్నా. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా భక్తి కూడా. నా కొడుకు తెలియక నీతో గొడవ పడ్డాడు. మన రామాయణం మహాభారతంలో ఏం చెప్పారు? అంతా నేనే, అన్నింటా నేనే, చేసేది నేనే, చేయించేది నేనే. మనకు ఇల్లెంత అవసరమో దేవుడికి గుడి కూడా అంతే అవసరం. ఇల్లు పాతదైతే పడగొట్టి కొత్తది కడతాం, దేవుడికి గుడి కూడా అంతే. వేరే చోట పెద్ద గుడి కడదాం, పెద్ద రాముల వారి విగ్రహం, పెద్ద సీతమ్మ వారి విగ్రహం, మొత్తం నగలు, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. చెప్పు. ఏంటి, పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? చెప్పు, ఏమంటావు? గుత్తమెత్తంటే గద్దలా ఎగిరిపోతావంట. గుళ్ళో బూతులెందుకు అని చెప్పి బయటకు వచ్చిన. ఏంది అంకుల్, పెద్ద విగ్రహమా, మొత్తం బంగారమా? చిన్నప్పుడు మీ అమ్మ మీ నాయన్ని కాకుండా వేరేటోని తీసుకొచ్చి పాత నాయన్ని ఎన్ని రోజులని చూస్తావు? కొత్త నాయన పెద్దగుంటాడు, మస్తు పైసలు ఉన్నాయంటే నీకు తెలిసేది. ఏంటి అంకుల్, ఏంటి చుట్టూ
చుట్టూ 200 మంది ఇల్లులు మొత్తం ఖాళీ చేపించినావు. ఎవడైనా అడిగిండా? లేదు కదా. అది కాకుండా మళ్ళీ ఈ గుడి మీద పడినా. ఈ గుడి స్థలం గురించి ఎందుకంత శాడిజం? వదిలేయచ్చుగా. నీకు అర్థం కావట్లేదురా. చెప్పు చెప్పు చెప్పు. జాగ్రత్తగా విను. వింటా చెప్పు. చెప్పు. ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఆహా, పబ్బులు వస్తాయి, క్లబ్బులు వస్తాయి. వావ్, పాష్ గా తయారవుతుంది. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ఓహో, ఫుల్ క్లాస్ వాళ్ళంతా. అయ్యో బాబోయ్. వాటన్నిటి మధ్య ఈ పాత గుడి మాసిగా కన్స్ట్రక్షన్ లుక్కుపోతుందిరా. ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? మెట్టు మెట్టు ఏం మెట్టుతో కొడదామా అని. నువ్వు ఇప్పుడు చెప్పిన రీజన్ నాకు అస్సలు నచ్చలా. మీరంతా పబ్లు గిబ్లు అని తిరుగుతూ క్రమశిక్షణ లేకుండా పోయారు. నువ్వన్న ఈ క్లాస్ వాళ్ళ మధ్యలోనే మా రాముల వారు ఉండాలి. ప్రొద్దున్నే రాముల వారి సుప్రభాతం పెడతాం. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమానికం. అది వింటూ నిద్ర లేవాలి. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత భగవద్గీత పెడతాం. వింటూ హాయిగా నిద్రపోవాలి. ఇక్కడే సంబరాలు చేస్తా, ఉత్సవాలు చేస్తా, ఊరేగింపులు చేస్తా. నువ్వన్న క్లాస్ వాళ్ళంతా మా రాములోడి ముందు మా స్టెప్పులు వెయ్యాలి. మా సోల్లో క్లాసోడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి క్లాసోల్లో ఒక మాసోడైతే మాత్రం ఉంటాడు. ఆన్ని బయటికి తీసుకొస్తా. పెద్దవాళ్ళ మీద ఎగరడం, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడం, మీరు హీరోయిజంగా తోపుల్లా ఫీల్ అవుతారు కదరా. లైఫ్ గురించి ఏం తెలియదు కదరా కుర్ర. అది కుర్ర, నీది ఎర్రు అవులే. అబ్బా అలిగినావా? ఏంది ఇంతకు నా చుట్టూ ఇట్లా తిరిగినావు కదా? ఎట్లా? ఇప్పుడు నేను కూడా తిరుగుతా. నన్ను రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. కన్ఫ్యూజన్లో పచ్చి బూతులు తిట్టేస్తా. అసలే మా కుర్రోళ్ళు బీపీలు కూడా వేద్దంటున్నారు. నీ ఇష్టం. ఏంది ఇంతకేదో అంటున్నావు? ఏందమ్మా చెప్పమ్మా. ఏంది? పెద్ద మనిషివా? వయసు పెరిగితే ముసలాడివి అవుతావు. పెద్దోడు ఎట్లయితావు? మంచి పనులు చేస్తే పెద్ద మనిషివి అవుతావు. మా అమ్మ మీదొట్టు, నేను నమ్ముకున్న మా బాస్ మీదొట్టు, దేవి నాగోలి అక్క మీదొట్టు. అంత లవ్వురా లవ్వు. గుడి కాదు కదా, గుడి బయట చెప్పుల స్టాండ్ కూడా టచ్ అయినయ్యా. జై శ్రీరామ్. అరే చూసింది చాలు, ఇంక స్టార్ట్ చేయండి. పైకెత్తు. రా, నీకు రమ్మంటే అర్థం కాదా? అరే మన రామంజన్ ఎవరో తీసుకెళ్తున్నారా? ఇంటికి పద. నీకు రమ్మని చెప్తున్నానా? నువ్వు ఇంకేం మాట్లాడుకో. రమ్మంటే నాకు తెలివి మాట్లాడుతున్నావు. నువ్వు రా.
రా పద ఇంటికి. గుడి 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 అనుకొని ఆగ్రా, ఆగు. ఎందుకు లాగుతున్నావు? ఎందుకు లాక్కొచ్చావురా? ఎందుకు లాక్కొచ్చావురా నువ్వు? చెప్పమ్మా, ఏంటి, ఏం జరిగింది? మావయ్య, మీరు మాతో వచ్చేయండి. మీరు ఏ గుడి కోసం అయితే పోరాటం చేస్తున్నారో ఆ కంపెనీలోనే మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అది మంచి జీతాలకి. మీరు ఈ గుడి వదలకపోతే మా ఉద్యోగాలు పోతాయి. మేము పిల్లలతో ఏం చేయాలి? మాతో వచ్చేయండి మావయ్య మీరు. ఆయనకు అలా చెప్తే అర్థం కాదు. చూడు, నువ్వు నాకు ఇచ్చింది ఏమీ లేదు. నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం పోతుంది, అది మీ వల్ల. నీకు అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉండి బయటి ప్రపంచం ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ డబ్బు ఉంటేనే బ్రతకగలం. నెలొచ్చేసరికి ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలుసా? ఇంటి రెంటు, ఈఎంఐలు, లోన్లు, ఇలా చాలా కట్టుకొని వెళ్ళాలి. ఇది ఏ క్లాస్ చదువుతుందో తెలుసా? 3rd క్లాస్. దీని స్కూల్ ఫీజే 1,00,000 పైన ఉంది. నువ్వు నన్ను గవర్నమెంట్ స్కూల్లో పడేసినట్లు నేను పడేయలేను కదా. నీ అంత చేతకాని తండ్రి నేనైతే కాదు. నా చుట్టూ ఉండేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళ బిడ్డల్లాగే నా బిడ్డ కూడా మంచిగా ఉండాలనుకుంటాను కదా. ఎందుకంటే ప్రెస్టీజియస్ ఇష్యూ. నువ్వు నాకు సంపాదించి పెట్టింది ఏమీ లేదు. నాకు సంపాదించుకునే అవకాశం వచ్చింది. దానికి నువ్వు నీ గుడి అడ్డుగా ఉంది. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. రేపు సాయంత్రం మాతో పాటు కారు ఎక్కి వచ్చాయి. అది కాదురా, నన్ను నమ్ముకొని వాళ్ళంతా ఉద్యోగాలు మానేసుకుని వచ్చారు. అదేంటి మావయ్య, దారిన పోయే వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు. మీ కొడుకు గురించి, కోడలు గురించి, మీ మనవరాల గురించి లేదా మీకు? అమ్మా, ఆయన ఎప్పుడు విన్నారని ఒక్కటిస్తే తండ్రి అయిపోయారు. తాతయ్య, మేమంటే నీకు ఇష్టం లేదా? నాన్నని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? మాతో వచ్చేయి తాతయ్య. మనమిద్దరం రోజు ఆడుకుందాం. మా ఫ్రెండ్ వాళ్ళ తాతతో రోజు ఆడుకుంటాడు. నాకు రోజు నీతో ఆడుకోవాలని ఉంది తాత. మా ముఖం చూసి కాకపోయినా తన కోసమైనా మాతో వచ్చేయండి మావయ్య. రేపు సాయంత్రం మాతో పాటు హైదరాబాద్ వస్తున్నారు. లేదా అదే గుడిలో మా ముగ్గురు శవాలు చూస్తారు. పదవే. రే, ఆ టాబ్లెట్ తీసుకొచ్చి పెట్టండి. ఈ టైంలో కానీ రామానుజన్ ప్రసాదం ఉంటే మాత్రం సూపర్ ఉంటదిరా. రామచంద్ర, రామాంజన్, 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 ప్రసాదం వచ్చింది, ప్రసాదం వచ్చింది. ఏ రామాంజన్, రామాంజన్, ప్రసాదం వచ్చింది. సూపర్ స్మెల్ అదిరిపోయింది స్మెల్. ఆగండి ఆగండి ఆగండి. ఏమీ లేదు, నేను ఒక అరగంటుండి వెళ్ళిపోతాను. ఎందుకు? ఏం లేదు, ఊరి నుంచి కొడుకు, కోడలు, మనవరాలు వచ్చారు. అంటే నేను వచ్చింది నీ కొడుకా? మరి అలా అయితే ఇప్పుడే వెళ్ళు. ఇప్పుడే అవసరం లేదు,
కాసేపు ఉండి రాముల వారికి దండం పెట్టుకుని వెళ్తాను. ఇంత చేసినా ఎవరు రాలేదేంటారు ఇంకా? కష్టపడి ఇదంతా చేసాం, భక్తులు ఎవరు రాలేదేంట్రా? లైటింగ్లు పెట్టి సున్నాలు కొడితే గుడికి జనాలు వచ్చేస్తారా? ఇంకా 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 ఏదో చెయ్యాలి. రామాలయంలో పాటలు వినిపించక ఎన్ని రోజులైందో, ఇన్నాళ్ళకి మళ్ళీ వినిపిస్తున్నాయి. జై శ్రీరామ్. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్వైత శౌర్యం తుషారాద్రిధైర్యం భజే పావనా భావనా నిత్యవాసం భజే బాలవాన్ ప్రభాచారువాసం తృణీభూత హేతిం రణోధ్యాద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రతమిత్రం భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం రామభూపాలదాసం ప్రసాదం. ఈ గుడి గురించి మాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు. ఎప్పటి నుంచో చూస్తున్నావేమో కదా. జనం కిటకిటలాడుతూ ఉన్నప్పటి నుంచి తెలుసు నీకు. మళ్ళీ ఆ వైభోగం మళ్ళీ రావాలి. దానికోసం మేమందరం చాలా కష్టపడుతున్నాం. మళ్ళీ గుడికి జనాలు వస్తారంటావా? ఈ బంధాలున్నాయే ఎంత బలవంతుడినైనా బలహీనుండి చేసేస్తాయి. ఇంకా ఈ చేతకానుడు నువ్వు రోజు చూడాల్సిన అవసరం లేదు. నీకు నాకు రుణం తీరిపోయింది. కానీ నిన్ను నమ్ముకుని వచ్చిన వీళ్ళకి మాత్రం నువ్వే అండగా ఉండాలి. ఇంకా వెళ్ళొస్తాను. కాదు కాదు, ఇంకా వెళ్ళిపోతానంతే. జై శ్రీరామ్. రామచంద్ర, రామచంద్ర ప్రభు.
మరి నేను వెళ్తానే. వెళ్ళు. ఏంది? ఏంది? బీపీ టాబ్లెట్లు వేసుకోలేదా? రామచంద్ర, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కడికి నాన్నల్ని నువ్వేమిచ్చావు అని అడగడం బాగా ప్యాషన్ అయిపోయిందిరా. సంపాదించినోడు ఇస్తాడు, సంపాదించలేనోడు ఇవ్వలేడు. సంపాదించినంత మాత్రాన వాడు చేతకానోడు అయిపోడు కదా. కొడుకులకి గొప్ప గొప్ప ఆస్తులు కోట్లు ఇచ్చేటోడు గొప్పోడు కాదు, క్యారెక్టర్ ఇచ్చేటోడు గొప్పోడు. ఆడే తోప్ హీరో. అందులో మీ నాన్న కూడా ఒకడు. ఏందో అన్నా ఉంటా. ఏమ్రా చిన్నప్పుడు ఏదో నన్ను గవర్నమెంట్ స్కూల్లో పాడేసినావని ఏదో అన్నా ఉంటా కదా. చదివేటోడు యాడైనా చదువుతాడు, చదవనోడిని ఎంత పెద్ద స్కూల్లో వేసినా చదవడు. ప్రెస్టేజ్ గిస్టేజ్ అని ఏదో అన్నావంటే ఏంద్రా? నీ ప్రెస్టేజ్ కోసం నీ కూతుర్ని పెద్ద స్కూల్లో వేసుకున్నావు, నీ ప్రెస్టేజ్ కోసం పెద్ద కారు కొనుక్కున్నావు, 10 మందిలో గొప్పగా బతకడం కోసం క్రెడిట్ కార్డులు తీసుకున్నావు, లోన్లు పెట్టుకున్నావు. ఇందులో ఎప్పుడైనా ₹1 మీ నాన్నకి ఇచ్చావరా నువ్వు? కనీసం మీ నాన్న ఎప్పుడైనా నేను ₹1 అడిగాడా? నాన్నంటే ఆస్తులు ఇచ్చేటోడు కాదు, గుణాన్ని ఇచ్చేటోడు. ప్రతి దేవుడికి గుడి ఉంటుంది, గుళ్ళేని దేవుళ్ళే అమ్మ నాన్న.